వారంగా ఈరోజు ఆయన స్తుతిద్దామా? బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. చెప్తారా? బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తములో నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తములో నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. అల్ఫా ఒమేగావు, నిత్యుడైన దేవుడవు. అల్ఫా ఒమేగావు, నిత్యుడైన దేవుడవు. నిత్య నిబంధన చేసావు, నిబంధనని స్థిరపరచావు. నిత్య నిబంధన చేసావు, నిబంధనని స్థిరపరచావు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడ. మరి ఒకసారి చెప్తామా? నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. చెప్తారా? పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. రెక్కలపై మోసెడివాడా, రక్షణ శృంగము నీవేగా. రెక్కలపై మోసెడివాడా, రక్షణ శృంగము నీవేగా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే. మరి ఒకసారి, నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవికరుగా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని నామములు నీకు, ఎన్న తరమౌదా నాకు. ఎన్ని నామములు నీకు, ఎన్న తరమౌదా నాకు.
అత్యున్నత నామము నీది, అతి ఉన్నత సింహాసనము నీది. అత్యున్నత నామము నీది, అతి ఉన్నత సింహాసనము నీది. అద్వితీయ దేవుడ నీవే, అనంత ప్రేమమయుడవే. అద్వితీయ దేవుడ నీవే, అనంత ప్రేమమయుడవే. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా చివరిగా సారి హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా. Thank you, Father. Thank you, Jesus. We give you praise. God, we worship you. Thank you, Father. వింటే నేను ఉంటానని చెప్పాడు పాడుతా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్పరా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇంత కలవరము కలిగినా నాకు నువ్వున్నావని నాకు తెలుసు ప్రభువా. నా వెంట నువ్వున్నావని నాకు తెలుసు ప్రభువా. ఎన్ని బాధలు ఉన్నను, బంధువులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. చెప్పరా, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చెప్తారా యేసయ్యకి ఈరోజు? యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలే. చెప్తారా ఈరోజు బిగ్గరగా? నీ చూపు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైరను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైరను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట నాటుంటే నాకు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు నా నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్తారా ఈరోజు? ఇంకొకసారి చెప్తామా? నీ మాట చాలయ్యా, yes Lord, yes Lord, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నాకు నీ నీడ చాలయ్యా. చెప్తారా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. Thank you God, thank you. చర్చ్, ఈరోజు మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా టెల్ జీసస్, ప్రభువా నీ చూపు, నీ కనికరం, నీ కృప, నీ నీడ నా పైన ఉంటే నేను ఏదన్నా సాధించగలను ప్రభువా. చెప్తారా ఈరోజు? Can you take 1 minute to talk to Jesus today, church? నాకు నీ ఉంటే చాలు ప్రభువా, అదే నా జీవిత ఆశయం ప్రభువా, నాకు ఏది వద్దు ప్రభువా. చెప్తారా ఈరోజు? నీ చిత్తమే నెరవేర్చుటకు నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో నుంచి జరిగించండి ప్రభువా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. అందరం కలిసి చెప్తామా? నీ
నీతోనే ఉండుటయే నా జీవితవాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. ఇంకొకసారి చెప్దామా? నీతోనే ఉండుటయే. This evening, church, let this be your cry. Let this be the only words that come out of your mouth. నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉండుటయే నా జీవితవాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నిరంతరం శాంతి నీలో ఉన్నాయి ప్రభా. ఆ కరుణ కృపను నా జీవితంలో నాకు చూపియండి ప్రభా. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా, so it should reflect through my life. This be a cry today, church. కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా. కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా. నా జీవితం నశింపక నా జీవితం నశింపక ఆయన కాపాడువాడు. కాపాడువాడా నా కాపరి నా కాపరి. కాపాడువాడా నా కాపరి. చెప్తారా ఈరోజు మీరు? యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉండుటయే నా జీవితవాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నా హృదయ తపనయ్యా. ఇంకొకసారి చెప్తామా? నీతోనే ఉండుటయే నా జీవితవాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా
ఉండుటాయే నా జీవితవాంఛయా. Let this be your declaration today, this evening. Tell Jesus, నా హృదయ తపనయ్యా. What is your passion? నీతోనే ఉండుటాయే నా జీవితవాంఛయా. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. ఎవరు ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతారో, ఎవరు ఆయన చిత్తాన్ని చేస్తారో వారెప్పటికీ ఒంటరి కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు, తండ్రి చిత్తమును చేయడం నాకు ఆహారము పానీయమై ఉన్నది. నేను ఆయన ఇష్టమును చేయుచున్నాను గనుక నేను ఎన్నటికీ ఒంటరిని కాదు అన్నారు. సమస్త ప్రజలే దూరమైన దేవుడు మనకు తోడుగా ఉంటే సమస్త లోకం చెయ్యలేని మేలు దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుని యొక్క సహాయం ఎవరికి తోడుగా ఉంటుంది అంటే, ఆయన చిత్తంలో నిలిచి ఆయన చిత్తాన్ని చేసి ఆయన చిత్తాన్ని అనుసరించే వారి జీవితంలో ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. కాబట్టి నీ చిత్తాన్ని చేస్తున్నాను నాయన, నీ చిత్తాన్ని చేస్తాను తండ్రి, నీ చిత్తమే నాకు ఆహారము పానీయము నాయన. దిస్ ఇస్ హౌ ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ వర్షిప్ యూ గాడ్. జీవాధిపతి అయిన తండ్రి, ఈ బైబిల్ స్టడీ రోజున ప్రేమతో మిమ్మను ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ మనసారా మిమ్మల్ని హెచ్చిస్తూ, మీరేమై ఉన్నారో మీరెవరై ఉన్నారో మిమ్మల్ని గూర్చి వినాలని మేము ఆశపడుతూ ఉండగా మా హృదయాలను తెరిచి మీ స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనులై మా అందరితో మీరు మాట్లాడుమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ లార్డ్. దేవుని దివ్య సన్నిధికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన హృదయ లోతులను, ఆయన గుణాతిశయాన్ని మనకు బోధించే, మనకు నేర్పించే దేవుని దివ్య సన్నిధికి, ఈ బైబిల్ స్టడీకి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. we are learning about attributes of God. దేవుని యొక్క గుణ లక్షణాలను గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి దేవుని గూర్చి ఎవరు నేర్చుకుంటారో వారి జీవితంలో దేవుణ్ణే పొందుకుంటారు. దేవుణ్ణి పొందుకున్న వారి జీవితం ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. దేవుణ్ణి పొందుకున్నవారు, దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఎప్పటికీ ధన్యులే. కాబట్టి మనల్ని ధన్యులుగా చేసే, మన జీవితంలో నుంచి ఎవ్వరూ తీసివేయలేనటువంటి యొక్క బోధను ఈరోజు నేర్చుకోవడానికి దేవుని సన్నిధికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. సో ఈరోజు మనం అట్రిబ్యూట్స్లో దేవుని యొక్క ఓమ్ని ప్రెజెన్స్ గురించి, ఆయన ఓమ్నిషియంట్, ఆయన యొక్క సర్వజ్ఞత, ఆయన జ్ఞానాన్ని గూర్చి, ఓమ్ని పొటెంట్, ఆయన సామర్థ్యాన్ని గూర్చి మనం మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం గత గురువారం, మోస్ట్లీ ముందు గురువారానికంటే ఇంకా ముందు గురువారం మనం ఇమ్యూటబుల్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్, ఆయన ఎప్పటికీ కూడా మార్పు చెందని, వయసు అయిపోని, బలం తగ్గిపోని, ఆయనలో లోపాలు కనిపించే, మార్పులు రాని మహా గొప్ప దేవుడు అని ఆయనలో ఉన్నటువంటి ఇమ్యూటబిలిటీ గురించి బిఫోర్ బైబిల్ స్టడీలో మనం తెలుసుకోవడం జరిగింది. సో నౌ వీ విల్ టాక్ అబౌట్ ద అనదర్ గోల్డెన్ attribute of God, that is God's holiness. చెప్పండి ఏమిటి? God's holiness. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన పవిత్రత, ఆయన యొక్క
ఆ హోలీనెస్ గురించి ఈరోజు ప్రాముఖ్యంగా మనం నేర్చుకుందాం. సో ఒకసారి బైబిల్ మూలవాక్యాన్ని చూద్దాం. ఒకసారి ఎక్సడస్ చాప్టర్ 15, నిర్గమాకాండం 15వ అధ్యాయం, ఫ్రమ్ వర్డ్స్ 11 to 13, 11 నుంచి 13 వరకు. వేల్పులలో నీ వంటి వాడెవడు, మహనీయుడవు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు, నీ వంటి వాడు ఎవడు, నీ దక్షిణ హస్తము చాపితివి, నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగివేసెను, భూమి వారిని మృంగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నడిపించితివి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. యెహోవా, వేల్పులలో నీ వంటివాడు ఎవరు? అమాంగ్ గాడ్స్, సో కాల్డ్ గాడ్స్, ఈయన లాంటి దేవుడు, దేవుడు అని పిలువబడుతున్న ప్రతి చోట ఈయన లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? లేరు అని ఎప్పుడు తక్కువని చెప్పేయకూడదు. దాన్ని వివేచించి పరీక్షించి ఈయనకున్నటువంటి క్వాలిటీస్, ఇప్పుడు ఏ యాట్రిబ్యూట్స్ గురించి మనం మాట్లాడుతున్నామో, ఏ గుణ లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ గుణాలు, ఆ పరిశుద్ధత ఇతర దేవుళ్ళు అనే వాళ్ళతో ఉందా అనే దాన్ని విచక్షణతో పోల్చి చివరికి కంక్లూడ్ చేయాలి. ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, వేల్పులలో, దేవుళ్ళలో, గాడ్స్లో నీ వంటి గాడ్ ఎవరు? నీ వంటి దేవుడు ఎవరున్నారు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతను బట్టి నువ్వు మహా గొప్ప, యువర్ వండర్ఫుల్ గాడ్. స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజ్యుడవు, అద్భుతములు నీ వంటివాడు ఎవరు? నో వన్ ఈజ్ కంపారబుల్ విత్ దిస్ గాడ్. ఎవ్వరూ కూడా ఈ దేవునితో సరిపోల్చగలిగిన వారు, సరిపోల్చదగిన వారు లేరు అనేది బైబిల్ చెప్పినటువంటి ధీటైనటువంటి కంక్లూజన్. ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్, దిస్ ఇస్ ద బైబిల్ స్టేట్మెంట్. బైబిల్ స్టేట్మెంట్ని బైబిల్ ద్వారానే, దీనిలో ఉన్నటువంటి ఈయనకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ద్వారానే ఇతర విషయాలను కూడా, ఇతర వాళ్ళను కూడా కంపేర్ చేసుకుని హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ అనే దాన్ని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎవరైనా నిజమైన దేవుడు ఎవరు, నిజమైన దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటి, నిజమైన దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి, నిజమైన దేవుని యొక్క కెపాసిటీస్ ఏంటి అని కానీ ఎవరైనా వివేచించగలిగిన జ్ఞానవంతులు, జ్ఞానంతో దేవుణ్ణి వెదికేవారు ఎవరైనా ఉంటే, స్టడీ దిస్ బైబుల్. ఈ సత్యాన్ని, ఈ బైబిల్ని చదవండి, ఈ దేవుని గురించి నేర్చుకోండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ దిస్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధత అనేది గురించి చెప్పాలంటే, హీబ్రూలో దీని వర్ణన ఈ విధంగా ఉంది. హీబ్రూలో ఈ మాటని ఖాదేష్ అంటారు. క్యూ సైలెంట్, QUEDOSH. ఖాదేష్ అనే మాటకు అర్థం, దీన్ని సెట్ అపార్ట్. సెట్ అపార్ట్. The real meaning of holiness, the literal meaning of holiness is set apart. అంటే వేరు చేయబడడం. ఏం చేయబడడం? ప్రత్యేకించబడడం. ఎక్కడి నుంచి? ఎక్కడ నుండి ప్రత్యేకించబడాలో, దేని నుంచి ప్రత్యేకించబడాలో, ఏది అపరిశుద్ధుణ్ణి, ఏది అపవిత్రుణ్ణి నేను చేస్తుందో, అన్హోలీనెస్ నుండి
నిన్ను నీవు సెపరేట్ చేసుకోవడమే, యు ఆర్ సెట్టింగ్ ఎ పార్ట్, నిన్ను ఒక సెపరేట్ చేసుకోవడమే, దట్స్ కాల్డ్ హోలీనెస్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అండ్ సెపరేషన్ ఫ్రమ్ ఈవిల్, separation from evil. Why God is holy? Number 1, హోలీగా ఉండడం, ఈ రోజున హోలీగా ఉండడం వేరు, రేపు హోలీగా ఉంటాను అని ఈరోజే భరోసా ఇవ్వడం వేరు. ఆ రోజు వచ్చిన తర్వాత ఉన్నాడా లేదా అని చూస్తే ఉన్నాడు అని, ఆ రోజు కూడా హోలీగా ఉన్నాడు అని చూడడం వేరు. హోలీగా ఉంటాడా, విల్ హీ రిమైన్ హోలీ అనేదాన్ని చూస్తే కూడా ఈయనెవరంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉంటాడు, పరిశుద్ధుడుగా ఉండబోయే దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధతలో, ఆయన పవిత్రతలో మనుషులకు వచ్చే మార్పు, దేవతలకు వచ్చిన మార్పు, దేవుళ్ళు అని పిలవబడుతున్న వారికి వచ్చిన మార్పు ఈయన పరిశుద్ధతలో ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఎప్పటికీ కూడా రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడు అని పిలువబడడం గొప్ప కాదు, కానీ పరిశుద్ధుడుగా కొనసాగడం గొప్ప. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ మాటని మీరు ప్రాక్టికాలిటీతో మీరు వినాలి. పరిశుద్ధుడుగా ఒక వ్యక్తి మార్చబడడం గొప్ప కాదు, మార్చబడటం కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, కానీ పరిశుద్ధుడుగా కొనసాగడం చాలా గొప్ప. పరిశుద్ధుడుగా ఎవరు కొనసాగగలుగుతారు అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే నో మ్యాన్, నాట్ ఈవెన్ వన్, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని ఉంది బైబిల్లో. నేను నీతిమంతుణ్ణి, నేనే తప్పు చేయలేదు, ఐఎమ్ ప్యూర్, ఐఎమ్ రైట్ అనే మనుషులు భూమి మీద కోకొలలుగా ఉన్నారు. ఐఎమ్ రైట్, ఐ డిడ్ంట్ డూ ఎనీ రాంగ్, I didn't harm any people, I'm just in my character అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు. బట్ యట్ బైబిల్ సేస్ నీతిమంతుడు లేడు. ఎట్లా చెప్తాం? హౌ కెన్ యూ స్టేట్ దట్ దెర్ ఇస్ నో రైచియస్, దట్ దెర్ ఇస్ నో హోలీ పర్సన్? బైబిల్ చెప్తుంది, నా తల్లి గర్భములోనే, నా తల్లి పాపములోనే నన్ను గర్భం ధరించింది. ఐఎమ్ బోర్న్ సిన్నర్, నేను చేయలేదు, నేను క్యారీ చేస్తున్నాను. ఇట్ మే నాట్ బీ మైన్, బట్ ఇట్స్ మై పాస్ట్, ఇట్స్ మై పాస్ట్. నా తల్లి నన్ను గర్భంలోనే, నన్ను పాపముతోనే నన్ను గర్భం ధరించింది. కాబట్టి ఒకవేళ మనిషే ప్యూర్గా ఉంటే, మనిషే ప్యూర్గా ఉండగలిగితే, సింపుల్ సొల్యూషన్, ఒక మంచి పురుషుణ్ణి ఒక మంచి అమ్మాయికి పుట్టిన ఒక మంచివాడు ద్వారా ఈ రక్షణ కార్యం జరిగిపోయింది. మంచి రక్తమే లేదు అన్నప్పుడు, నీతి కలిగిన రక్తం ఏది లేదు అన్నప్పుడు దైవ రక్తాన్ని ఒలికించాల్సిన అవసరం దేనికి వచ్చిందంటే, ఎవ్రీ బ్లడ్ బికేమ్ కంటామినేటెడ్. Every blood, every person, every DNA,
Every soul got contaminated. Because of that, the blood of Jesus, the blood of God, అవసరమైంది. దేవునికి స్తోత్రం. సో కాబట్టి మనం చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవుల కంటే మంచోళ్ళు ఉన్నారు బైబిల్లో బయట. సో కాల్డ్ చర్చికి వచ్చే క్రైస్తవుల కంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు బయట. మొరాలిటీస్ విషయంలో కానీ, నీతి విషయంలో కానీ, యథార్థత విషయంలో కానీ చాలా హానెస్ట్గా, నీతిగా, నియమాలతో పద్ధతిగా, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారా? ఇది క్రియలను బట్టి కలిగింది కాదు, విశ్వాసాన్ని బట్టి కలిగింది. గాడ్ విల్ డిసైడ్ ఇట్. దేవునికి స్తోత్రం. సో ఈరోజు ఫస్ట్ మనం తెలుసుకోవలసిన విషయం, వాట్ ఈస్ హోలీనెస్? పరిశుద్ధత అంటే ఏంటి? తెల్లని బట్టలు వేసుకోవటం పరిశుద్ధత? ఎప్పుడు స్తోత్రం 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 అండం పరిశుద్ధత? ఎప్పుడు దేవుడు 24/7 దేవుని పేరు జపిస్తూ ఉండటం పరిశుద్ధత? లేకపోతే ఒక పూసల దండ తీసుకొని, దాన్ని ఏమంటారు, జపమాల, ఒక జపమాల తీసుకొని ప్రతి పూసకి దేవుని పేరు స్మరిస్తూ, ఎన్ని పూసలు ఉన్నాయో 1000 పూసలుంటే 1000 సార్లు దేవుని పేరు జపించి, ఈరోజు 10,000 సార్లు జపించాను దేవుని నామం. నేను ఎంత పవర్ఫుల్లో! పూసలు అరిగిపోవటం తప్ప నీకేముండదు అక్కడ. Of course, I'm not telling you this is wrong. Is this holiness? Is this holiness? Carrying all the time Bible, సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉండటమే పరిశుద్ధత? నిరంతరం ప్రార్థన చేయటం కూడా పరిశుద్ధతేనా? The simple definition for holiness: you are setting apart from evil and from sin. మీరు దిస్ ఇస్ రాంగ్ అన్నదాని నుండి, దిస్ ఇస్ ఈవిల్ అన్నదాని నుండి, దిస్ ఇస్ హామ్ అన్నదాని నుండి, ఇది వాక్యానికి విరుద్ధం అన్నదాని నుండి, ఇది దేవునికి ఇష్టం లేదు అన్నదాని నుండి నిన్ను నీవు వేరుపరుచుకొని వేరుగా జీవించటమే పరిశుద్ధత. నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు డజంట్ మీన్, నువ్వు ఏ కారులో వెళ్తున్నావు డజంట్ మీన్, నువ్వు ఏ చర్చ్కి వెళ్తున్నావు డజంట్ మీన్. యు ఆర్ సెట్టింగ్ ఎ పార్ట్ ఫ్రమ్ ద ఈవిల్. ఎందుకంటే నీ దేవుడు తన పరిశుద్ధత అట్లాంటిది. ఎందుకు అట్లాంటిది? దీనికి కూడా చెప్తాను, జాగ్రత్త వినండి. వన్స్ అపాన్ ఎ టైమ్ సేటన్ ఆల్సో హీస్ పవర్ఫుల్ అండ్ హీఈస్ హోలీ. లూసిఫర్ కూడా చాలా పరిశుద్ధుడు, అందగాడు, మ్యూజిషియన్. హెవెన్లో తనకున్నటువంటి పేరు ఎవరికీ కూడా లేదు. దేవుని యొక్క పనులన్నీ కూడా చక్కదిద్దగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వాడు. హీజ్ ఏ చెరూబియం ఆఫ్ క్యాలిబర్ కలిగినటువంటి చెరూబియం అతను. అతనికి దేవుడిచ్చినటువంటి గ్లోరీ, ఆ మహిమ, తన రెక్కలు విప్పినప్పుడు, తన జ్ఞానంతో పనిచేసినప్పుడు, తన కెపాసిటీస్ని రిలీజ్ చేసినప్పుడు, తన సమర్థతతో వర్క్ని టేకప్ చేసినప్పుడు అతన్ని అభినందించడం తప్ప ఎవడు కూడా ప్రశ్నించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. అతని సామర్థ్యం గురించి యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అతన్ని దేవుని తర్వాత స్థానంతో గర్విస్తూ, అతన్ని గణపరుస్తుంటే, గొప్ప చేస్తుంటే, అతన్ని వాట్ ఏ కెపాసిటీ, వాట్ ఏ పవర్, వాట్ ఏ విజ్డమ్,
వాట్ క్యాలిబర్ అని చెప్పి దేవదూతలు కూడా అంటుంటే, ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఏమొచ్చింది దానికి? ఏమొచ్చింది? నీవు మనస్సున గర్వించి, నీవు మనస్సున గర్వించావు. ఒక్క నిమిషం. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి దేవదూతలు పొగుడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనుషులు పొగుడుతున్నారు? ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి పొగుడుతుందా? ఎన్ని మనకు తెలియనటువంటి లోకాలు ఆయన ఏం చేస్తున్నాయి? ఆయన స్తుతిస్తున్నాయి. యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్ అంటున్నాయి. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ హిమ్? నేను తప్ప ఎవడు లేడు, నేను తప్ప ఎవడు ఇట్లా ఉండలేడు అని సాతానులాగా విర్రవీగాడా? చెప్పాలి, విర్రవీగాడా? ఇది నా గొప్పతనం అని చెప్పి ఏ రోజు ఎవరితో చెప్పుకున్నాడా? There is a chance even for God to commit sin. Even for God to commit sin. లూసిఫర్కి వచ్చినట్టే దేవునికి కూడా అవకాశం ఉంది. Who will question God? Who will question God? Does anyone? No one. But yet he kept his status and his holiness. He never feel proud about his status. ఆయన ఎప్పుడూ కూడా ఆయన స్థితిని బట్టి ఆయన అహంకారంతో ఫీల్ అవ్వలేదు. ఆయనకున్న స్థితిని బట్టి ఆయన ఏం చేస్తాడో మీకు వాక్యంలో చూపిస్తా. ఆమేన్. ఆయన స్థితిని బట్టి ఆయన ఏం చేశాడంటే, సార్ చూసేయండి ఒకసారి. ఐజియా 57, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు. చూడండి, మహాఘనుడు అంటే ఆయన కంటే ఘనపరచదగిన వాడెవడు లేడు. మహోన్నతుడు అంటే ఆయన కంటే పైన వాడెవడు లేడు. పరిశుద్ధుడును. నెంబర్ 3, ఎవరైనా పరిశుద్ధుడు, నిత్య నివాసునై నో డెత్. ఆయనకి ముగింపు అనేది నిత్య నివాసి అగువాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును. దాన్ని అండర్లైన్ చేసుకోండి. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. సింహాసనం మీద కూర్చోవడమే కెపాసిటీనా? సింహాసనం మీద నుంచి దిగొచ్చి ఎవరితో ఉండకూడదో, ఎవరితో ఉండలేడో వాడితో ఉండటం గొప్ప. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ సేటన్ అండ్ గాడ్. దేవునితో ఈ రోజున విరోధం పెట్టుకొని దేవుని పిల్లల్ని దయ్యపు పిల్లలుగా మార్చేసి సాతాను అనుసరించే వారికి చెప్తున్నాను ఈ మాట. నేను సాతాను కూడా ఒకప్పుడు పరిశుద్ధుడే, దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళగలిగిన వాడే, సభాపర్వతం దగ్గరకు వెళ్ళగలిగిన వాడే, మండుచున్నటువంటి రాళ్ల మధ్యలో తిరగగలిగిన కెపాసిటీ కలిగిన వాడే, దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన సభలో చేరిన వాడే. హీ హ్యాస్ ఏ గ్రేట్ స్టేటస్. ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలో కలిగి ఉండనంత స్థానం కలిగి ఉన్నాడు.
కానీ తన స్థితిని బట్టి తాను ఏం చేశాడు? గర్వించాడు. హోదాను బట్టి, అధికారాన్ని బట్టి గర్వించాడు. నీ దేవుడు గర్వించగలిగినా ఆయన గర్వించలేదు, సరికదా. ఆయన చేసిన పని ఏంటంటే, మహోన్నతుడనైనను, పరిశుద్ధుడనైనను, ఆమేన్, మహాగణుడనైనను నేనేం చేస్తున్నాను? వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేస్తాను, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయుటకు. వారి ప్రాణాలు ఏ బాధ చేత, ఏ కష్టం చేత, ఏ దిగులు చేత వారు కృంగిపోయి ఉన్నారో, మానసికంగా దేని విషయంలో బాధపడుతున్నారో, ఐ విల్ కమ్ టు దెమ్. దిస్ ఈజ్ యువర్ గాడ్. దిస్ ఈజ్ యువర్ గాడ్. వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేనేం చేస్తాను? నేను వారితో వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాను. నేను గొప్పతనం అంటే మన హోదాలో మనం ఉండటం కాదు, మనది కాని హోదాలోకి వెళ్ళి ఏ సహాయానికి నోచుకోలేని మనిషికి నీ హోదాలో నువ్వు సహాయం చేయటం, అది నీ గొప్ప హోదా. వీఆర్ టాకింగ్ అబౌట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. హోలీనెస్ ఈజ్ నాట్ ఏ ఫీలింగ్. హోలీనెస్ ఈజ్ ఎ సెట్ అపార్ట్ లైఫ్. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం దీన్ని అర్థం చేసుకుందాం. నీ దేవుడు పరిశుద్ధుడైన, మహా ఉన్నతమైన స్థలంలో ఉండేవాడైనా, మహాఘనత వహించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడైనా, ఆయన దాన్ని బట్టి హెచ్చించుకోగలిగిన స్థితి ఆయనకున్న, సాతాన్లాగా హెచ్చించుకోలేదు, మనుషుల్లో నెబుకద్నెజర్లాగా హెచ్చించుకోలేదు, ఏశావు వలె ఆయన హెచ్చించుకోలేదు, ధనవంతుల్లాగా తిను త్రాగు సుఖించు, యు హ్యావ్ ఎవ్రీథింగ్ అని తన ప్రాణంతో ఆయన చెప్పుకోలేదు. సరిగదా? వినయ మనస్కుల దగ్గరికి, దీన మనస్కుల దగ్గరికి, తగ్గించుకునే వారి దగ్గరికి, విధేయత కలిగిన వారి దగ్గరికి, వారిని బలపరచటానికి, వారిని స్థిరపరచటానికి, వారికి ఉజ్జీవింప చేయటానికి, వారితో నివసించటానికి ఆయన వచ్చి ఉండేంత తగ్గింపు కలిగినవాడు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దిస్ ఇస్ వాట్ హిస్ హోలీనెస్. Whereas Satan, for a time period, he was holy, he was powerful, his workmanship was so perfect. చాలా గొప్పగా పనిచేశాడు, నో డౌట్. కానీ ఎవరు సృజించాడో, ఎవరు మేలు చేశాడో, ఎవరు ఇవన్నీ ఇచ్చాడో, ఎవరు ఈ స్థాయికి తెచ్చాడో, ఆయన మీదకే ఎదురు తిరగడం, ఇది పవిత్రత, ఇది పరిశుద్ధత, ఇది విధేయత? చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధుడు అని ఈరోజు నువ్వు అన్నా, రేపు కూడా పరిశుద్ధుడు అని అనదగినవాడు ఆయన. ఇంకెన్ని కోట్ల సంవత్సరాలున్నా, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి నిరూపించబడినటువంటి ఆయన యొక్క చరిత్రను బట్టి, జీవితాన్ని బట్టి, రాబోయే తరాల్లో కూడా ఆయన పరిశుద్ధుడు అని చెప్పదగినవాడు. ఇలాంటి గొప్ప దేవుడు, ఇలాంటి క్యారెక్టర్ కలిగినవాడు, ఇలాంటి నీతి కలిగినవాడు మన దేవుడు. కానీ మనం నీతి లేని దేవుణ్ణి మనం, యాజ్ ఎ క్రిస్టియన్, యూ షుడ్ అడాప్ట్
దిస్ క్యారెక్టరిస్టిక్. ఒక్కసారి మన గురించి ఆలోచించుకోండి. హౌ ఫార్ వీఆర్ సెట్టింగ్ ఎ పార్ట్ ఫ్రమ్ ద ఈవిల్. ఇలా మాట్లాడకూడదని నీకు తెలుసు, కానీ మాట్లాడతావు. వీళ్ళతో స్నేహం చేయకూడదని నీకు తెలుసు, కానీ చేస్తూనే ఉంటావు. ఇవి చెయ్యకూడదు అని నీకు తెలుసు, కానీ ఖచ్చితంగా చేస్తావు. ఎలా పిలువబడతావు నువ్వు పరిశుద్ధుడు అని? అసలు పిలువబడే అర్హత మనకుందా? కాబట్టి ఒక్కసారి దీంట్లో చూసుకుంటే, ఒకవేళ పరిశుద్ధత నువ్వు మెయింటైన్ చేసి, ఎంతకాలం మెయింటైన్ చేస్తావు, ఎన్ని గంటలు మెయింటైన్ చేస్తావు, ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తావు, ఏ సిచ్యువేషన్ వరకు మెయింటైన్ చేస్తావు? నువ్వు శోధించబడే సిచ్యువేషన్ వరకు మెయింటైన్ చేస్తావు. శోధించబడిన తర్వాత యు విల్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. గబక్కని మాట్లాడేశాను, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా చేయకూడదు, చేసేసాను, ఐఎమ్ సారీ లార్డ్, గాన్. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, వెన్ యు సీ యువర్ గాడ్, అర్థం చేసుకోవాలి, అయ్యా పరిశుద్ధతని కొంతకాలం మెయింటైన్ చేయడానికి, మనస్సుని పవిత్రంగా పెట్టుకోవడానికి, నోరుని పవిత్రంగా పెట్టుకోవడానికి, హృదయాన్ని పవిత్రంగా పెట్టుకోవడానికి, ఆలోచనల్ని పవిత్రంగా పెట్టుకోవడానికి ఇంత కష్టమవుతుంటే, అన్నిటినీ చూడగలిగిన నువ్వు ఎప్పటికీ పవిత్రుడుగా ఉంటూ, దేవదూతల చేత, వాస్తవాన్ని ఎరిగినటువంటి దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పొగడబడే అంత పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటున్నావంటే, ఆయన పరిశుద్ధతకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలా లేదా? 2 చేతులు ఎత్తి ఆయనకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా మనకి? యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. యు జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. థింక్ అబౌట్ యువర్ గ్రేట్ లీడర్స్. No one is perfect. No one is perfect. They cannot be perfect, because we are not like God. ఈ పాపపు లోకంలో, ఈ లోకంలో అసాధ్యం కాదు, కానీ కష్టమే. అయినా, బట్ ఐ విల్ గివ్ యూ కంక్లూజన్, బట్ ఇట్స్ ఓన్లీ ఏ కంపారిజన్. ఎప్పుడు కూడా మనుషుల్ని మనం జడ్జ్ చేసేటప్పుడు వాళ్ళని చూసి, వాళ్ళ తప్పును చూసే జడ్జ్ చేస్తాం. నిజమైన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? అదే తప్పు ఒకసారి నీలోకి చూసుకుంటాడు. అదే తప్పు ఒక్కసారి నీలోకి చూసుకుని, మరి మనమేమన్నా పెద్ద శుద్ధమా? గురిగింజ ఏమనుకుంటుందంట? చాలా కలర్ నేను అనుకుంటుందంట. పైనంతా ఎట్లుంటుందంట? ఎర్రగా ఉంటుందంట, కింద కలర్ తెలియదంట దానికి. అలాగే చాలామందికి దే డోంట్ నో హూ దే ఆర్. వెన్ యూ ట్రై టు క్వశ్చన్ అదర్స్, యు థింక్, యు కంపేర్ విత్ యూ. ఒకసారి నీతో కంపేర్ చేసుకో. దేవునికి స్తోత్రం. అందుకని యేసుప్రభువు అన్నారు, మీలో ఎవడైనా పాపం చేయనివాడు, తప్పే అసలు చేయనివాడు ఎవడన్నా ఉంటే ఫస్ట్ రాయి తీసేయండి అన్నాడు. ఆ అమ్మాయి ఈరోజు వ్యభిచారం అంటున్నారు కదా మీరు. మీలో ఎవడైనా కూడా అసలు తప్పే చేయనివాడు ఎవడైనా ఉంటే ఫస్ట్ రాయి తీసివేయండి. ఎవడేశాడు? నో వన్. డోంట్ ట్రై టు స్పీక్ అబౌట్ పీపుల్. మాట్లాడటం ఈజీ మనం, కానీ వివేకం కలిగిన వాళ్ళు, మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు, అరే ఈరోజు వాళ్ళని ఎట్లా అంటున్నాను, రేపు ఇదే తప్పు నేను మళ్ళీ చేస్తానేమో. మనం ఎందుకు మాట్లాడడం? మనం ఎందుకు జడ్జ్ చేయడం? ఇది జ్ఞానం. ఆమేన్. సో ద ఫస్ట్ సెక్షన్, ద మీనింగ్ అండ్ ద డెఫినిషన్ ఆఫ్ హోలీనెస్ ఈజ్ సెట్టింగ్ అపార్ట్. సాతాను వేరు చేయబడలేదు, అతడు పరిశుద్ధత నుంచి వేరు చేయబడ్డాడు. పాపం నుంచి వేరు చేయబడేవాడు
పరిశుద్ధుడు. కానీ సాతాను చేసిన పని పరిశుద్ధత నుంచి వేరు చేయబడ్డాడు. కాబట్టి ఈరోజు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ సెక్షన్ ఏమిటంటే, మనం పరిశుద్ధత నుండి మనం వేరు చేయబడకూడదు, మనం పాపము నుండి మనం వేరు చేయబడాలి. అప్పుడు మనం పరిశుద్ధులము, నిజంగా నీతిమంతులము అని మనం పిలువబడ్డానికి, మన గురించి మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చి ధైర్యంగా మనం దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి అర్హులం. వీఆర్ సూటబుల్. ఆమేన్. ఎందుకంటే పరిశుద్ధత అనేది దేవునికి చాలా ఇష్టం. ఆయన ఎవరితో మింగిల్ అవుతాడు, ఆయన ఎవరితో చేతులు కలుపుతాడు, ఆయన ఎవరితో నివసిస్తాడు అంటే పరిశుద్ధులతోనే తప్ప పాపులతో కాదు. పాపుల్ని ప్రేమిస్తాడు. పాపిని ఏం చేస్తాడు ఆయన? దేవుడు లోకమును ఎంతో, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తున్నాడు దేవుడు? దేని ప్రేమిస్తున్నాడు? ఈయన కూడా జాయిన్ అయిపోవడానికి కాదు, కలిసి చిందేయటానికి కాదు. ఎక్కడ పాపం ఎక్కువ ఉంటుందో అక్కడ కృప విస్తారంగా ఉంటుంది. కనుక ఆ కృప యొక్క ఎక్స్టెన్షనే ఆయన ప్రేమ. సర్వలోకానికి ఆయన అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇది ప్రేమిస్తున్నాడు కానీ నీతో జాయిన్ అవ్వడానికి కాదు, లేక నిన్ను ద్వేషించడానికి కాదు. నువ్వు పాపము నుంచి అపార్ట్ అయ్యి హోలీనెస్లోకి రావడానికి నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ హోలీనెస్. సెకండ్, రెండవది లేవియాకాండం 11వ అధ్యాయం 44-45 వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక, నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక, నేనెవరిని? నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు, మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్ములను కూడా ఏం చేసుకోండి? పరిశుద్ధపరచుకోండి. నేల మీద ప్రాకు జీవరాశులను, చాలు చదవమా. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. దేని వలన మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదు? అపవిత్రపరచుకోకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు, నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. మీరును పరిశుద్ధులు కావలెను. ఇక్కడ రెండు మాటలు నోటీస్ చేసుకుని అండర్లైన్ చేసుకోండి. 44లో పరిశుద్ధపరచుకొనవలెను, కొనవలెను, పరిశుద్ధపరచుకొనవలెను, దాన్ని అండర్లైన్ చేయండి. 45లో మీరును పరిశుద్ధులు కావలెను. ఓకే, దిస్ ఇస్ సెకండ్ వ్యూ. దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాను. ఆయన క్యారెక్టరిస్టిక్స్లో వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఏమిటంటే పరిశుద్ధత. దాని వివరణ చెప్పాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు సెకండ్ సెక్షన్, నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి మీరేం చేసుకోండి? లోకంలో ఉన్న వాటి చేత, పక్షుల చేత, పురుగుల చేత, అంటే రూపాల చేత, ప్రతిమల చేత మిమ్మల్ని మీరు అపరిశుద్ధం చేసుకోవద్దు. నన్ను కాకుండా రూపాన్ని చూస్తూ, ఇతర రూపాన్ని చూస్తూ నా స్థానంలో వేరొక దాన్ని పెట్టి, నా స్థానాన్ని వేరొక దానికి ఇచ్చి దాన్ని మీరు ఆరాధిస్తూ మీరు అపరిశుద్ధులు కావద్దు. కాబట్టి మీరేమవ్వాలి? నేను కోరుకునేటువంటి, నా పిల్లల గురించి నేను కోరుకునేటువంటి డిమాండ్ ఏంటంటే, డిజైర్ ఏంటంటే,
మీరును ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. అక్కడ 2 మాటలు వాడాడు. పరిశుద్ధాత్మ మనకి ఇచ్చే జ్ఞానమే అది, వివేచన అది. ఆ వివేచనతో మనం వాక్యాన్ని చదవాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మీరేం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. అమ్మ ఎప్పుడు స్నానం చేయించింది మీకు? మీరు చేసుకోవడం నేర్చుకునేంత వరకు. మీరు స్నానం చేయడం నేర్చుకున్న తర్వాత మీరే చేసుకున్నారు. నేను కూడా అంతే. ఇప్పుడు తల్లి అసిస్టెన్స్లో ఉన్నంత వరకు తల్లి చేసింది. ఎందుకంటే బికాజ్ యూ డోంట్ నో. కానీ నీకు జ్ఞానం వచ్చిన తర్వాత, నీకు ఇంకిత జ్ఞానం వచ్చిన తర్వాత, నీకు వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనేది నీకు అర్థమైన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వే పరిశుద్ధంగా చేసుకో, నువ్వే పరిశుద్ధపరచుకో. ఓకే. 45 నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు కావాలి. ఇట్స్ ఎ మ్యాండేట్. ఇట్స్ ఎ మ్యాండేట్. మీరు పరిశుద్ధులు కావాలి. సరే, ఇప్పుడు అసలు మనల్ని మనం ఎందుకు చేర్చుకొస్తున్నాం ఈరోజు? ఎక్కడో ఇంట్లో కూర్చొని ఏదో టీవీ చూసుకుంటూ, ఏదో సీరియల్ చూసుకుంటూ, ఎక్కడో తిరుగుతూ, ఏదో తింటూ ఉండాల్సినటువంటి మనం ఈ రోజున బైబిల్ స్టడీలో దేవుని కనుదృష్టి నిలిచే స్థలంలో దేవుని మాటలు వింటూ మనం ఎందుకున్నాం? మనల్ని దేవుడు దేనికి పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచాడు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని కోరుకొని భూమికి పునాది వేయబడక మునిపే, ఆ రెఫరెన్స్ చూసి చెప్పండి త్వరగా నాకు. భూమికి పునాది వేయబడక ఎఫెసీ పత్రికలో ఉంటుంది. పరిశుద్ధులుగా ఉండాలని నిర్ణయించుకొని మనల్ని ఆయన ఏం చేశాడంట? పిలిచాడు. ఇప్పుడు మీరందరూ ఎవరు? మనందరం ఎవరమే? మనం అసలు ఇంకా పుట్టకముందే, పుట్టి తప్పేమి చెయ్యకముందే మనం పరిశుద్ధులం అని ఆయన ముందే ఏం చేశాడంట? ఏర్పరచుకొని నిన్ను లిస్టులో, నన్ను లిస్టులో ఆయన రాసేసుకున్నాడు. ఇంకా నువ్వు పుట్ల, ఇంకా నేను కూడా పుట్ల, అసలు ఏ తప్పు చేయలా. కానీ నిన్ను గురించి, నా గురించి ఫస్ట్ పరలోక రాజ్యంలో దేవుని యొక్క మ్యాన్స్క్రిప్ట్లో రాయబడింది ఏంటంటే, నా హోలీ పీపుల్ ఉండే నా రాజ్యంలో నాతో పాటు ఉండేటువంటి పీపుల్ ఆఫ్ హోలీనెస్ ఎవరు అంటే 1 2 3 4 5 మన నేమ్స్ అన్నీ రాశాడు. ఎవరికి స్తోత్రం. ఆయన కోరుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. కానీ అసలు ఆయన కోరుకోకపోతే మనం ఇక్కడ ఉండం. మళ్ళా చెప్తున్నాను, నేనేదో చాలా ఇంట్రెస్ట్, నాకు దేవుడు అంటే, వాక్యం అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకే నేను ఉన్నాను. మేబీ కరెక్ట్, నేను తప్పంటలేదు. కానీ అసలు ఆ ఇన్స్టింక్ట్ నీలో పెట్టింది ఎవరు? ఆ ప్రేమ నీలో పెట్టింది ఎవరు? నువ్వు వెళ్ళి సీరియల్ చూస్తే నిన్ను ఆపేది ఎవరు? నువ్వు ఎక్కడికో కమ్మనహల్లి తిరిగితే నిన్ను రమ్మనేది ఎవరు? నిన్ను అబ్జెక్ట్ చేసేది ఎవరు? నీ ఇష్టానుసారంగా నువ్వు గడుపుతూ ఉంటే ఆపేది ఎవరు నిన్ను? బట్ గాడ్ నిన్ను కోరుకున్నాడు. నేను పరిశుద్ధుని కనుక నా సెకండ్ ఆప్షన్ ఏంటంటే, నా బిడ్డలు కూడా, నేను ఎన్నుకున్న వాళ్ళు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి అని ఆయన ఒకటి నిర్ణయించాడు, ఎన్నుకున్నాడు. రెండవది, పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ఆయన పిలిచాడు. సో ఇప్పుడు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న ఒక తేడా నేను మీకు ఒక్కసారి చూపిస్తా. పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాల్సిందే. దేర్ ఈజ్ నో అదర్ గో, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్.
కాబట్టి ఆయన ఎట్లా పరిశుద్ధుడో మనం కూడా ఎట్లా ఉండాలి, ఆయన ఎట్లా సెటప్ ఆర్ట్ మనం కూడా ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ విధంగా ఉండాల్సింది, లేకపోతే నువ్వు నేను ఉండవు అసలు. దేవునికి స్తోత్రం. సరే, దానికి ఆయన ఏమంటాడంటే మీరు పరిశుద్ధపరచుకోవాలి, మీరే ఆ పని చేయండి. ఒకసారి అడుగుతున్నాను మిమ్మల్ని, మనకు మనంగా పరిశుద్ధంగా బ్రతకగలమా? నాకు సమాధానం చెప్పాలి మీరు. మనకు మనం పరిశుద్ధులంగా, నోట్లో అపరిశుద్ధత లేకుండా, మనసులో అపరిశుద్ధత లేకుండా, చూపులో అపరిశుద్ధత లేకుండా, ఆలోచనలో అపరిశుద్ధత లేకుండా, క్రియలో అపరిశుద్ధత లేకుండా, మన నడక మన పడక వీటిలో అపరిశుద్ధత లేకుండా మనం ఉండగలమా? ఉండలేవా? షూరా? మరి చాలామంది లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు తెలుసా? నువ్వు ఉండలేవు కాబట్టే ఆయన ఏం చేశాడంటే నీ అపరిశుద్ధతకు శిక్ష ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు శిక్షించబడితే మరి ఎవరు ఇప్పుడు దొంగ తప్పు చేశాడు, 6 నెలల జైలు శిక్ష విధించారు, 6 నెలల జైలు శిక్ష అయిపోయింది. 6 నెలల తర్వాత ఎవరతను? దొరే. 6 నెలల తర్వాత బాబు దొరే. 6 నెలలకు ముందు నిన్న దొంగ, కానీ 6 నెలలు అయిపోయిన తర్వాత హీస్ ఫ్రీ. అట్లా మనిషి చేసేటువంటి ప్రతి తప్పు నిమిత్తం ప్రతి సంవత్సరం యెరూషలేమునకు వెళ్ళి నీ కుటుంబం నిమిత్తం, నీ నిమిత్తం, నీ తప్పుల నిమిత్తం ఒక గొర్రెనో మేకనో ఎద్దునో, దాని పాపం యొక్క ప్రతిఫలాన్ని బట్టి గొవ్వనో, పావురం దగ్గర నుంచి ఎద్దు వరకు దాని స్థాయిని బట్టి తీసుకొని వెళ్ళి దేవునికి దహన బలి అర్పించి, అయ్యా దీంతో సరిపెట్టుకో, కోపం నా మీదకి రానీబాకు, చెల్లించాల్సింది నేను చెల్లించేశాను అని చెప్పి ఆ బూడికి తెచ్చుకుని నెత్తి మీద వేసుకుంటే ఇప్పుడు ఈడు ఏమయ్యేవాడు? పరిశుద్ధుడు. ఎప్పుడు దాకా? మళ్ళీ ఇంకోటి చేయిందాకా. మళ్ళీ ఇంకోటి చేసేదాకా నెత్తి మీద బూడిది. మళ్ళీ ఇంకోటి చేసిన తర్వాత మళ్ళీ ఇంకో బూడిది కావాలి, ఇంకొక దొండను ఎత్తుక్కోవాలరా బాబు, ఇంకొక మేకను ఎత్తుక్కోవాలి. అవునా కాదా? లెట్ మీ కంక్లూడ్. కాబట్టి పాత నిబంధనలో దేవుడు ఏమి ఇచ్చాడంటే, రబాయ్ మీరు ఇట్లా 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 ఈ 10 ఆజ్ఞల ప్రకారం మీరు చేస్తే యూ విల్ రిమైన్ హోలీ. కాబట్టి 10 ఆజ్ఞలు మీరు అనుసరిస్తే మీరు ఏమవుతారు? పరిశుద్ధులుగా ఉంటారని చెప్పి మోషేకి ఆయన వేలుతో రాసి తీసుకొచ్చి ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రాన్ని ఓల్డ్ టెస్టమెంట్లో పర్ఫెక్ట్గా అందరూ అనుసరించారా? 9 పాస్ అయ్యి 1 చేసి 1 ఫెయిల్ అయినా మొత్తం పోయా. 34 మార్కులు వచ్చినాయి, 1 రాలా. పాసా ఫెయిలా? రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయ్యో. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అని 5 సబ్జెక్ట్స్ పాస్ అయ్యావు, కానీ 1 సబ్జెక్ట్ మాత్రం 1 మార్కులో పోయింది. ప్రమోట్ చేస్తాడా? కానీ ఎన్టీఆర్ టైంలో ఏమైంది గుర్తుందా సార్ మీకు? ఎన్టీఆర్ వచ్చినప్పుడు 10th క్లాస్లో 2 మార్కుల్లో ఫెయిల్ అయినోడికి, ఆడు ఇంకొక సంవత్సరం చదవాల్సినోడికి గ్రేస్. ఏంటిది అది? ఎన్టీఆర్ వచ్చి ఏమిచ్చాడు? గ్రేస్ ఇచ్చి 2 మార్కుల్లో ఎవడైనా ఫెయిల్ అయితే నేను ప్రభుత్వ ఫస్ట్ ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, 2 మార్కులు నా తరపున కృపతో కలిపేస్తున్నాను ఆడికి, ఆడు పాస్ చేసేయండి అన్నాడు. ఆడు ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఆడు. కానీ ఏమయ్యాడు? పాస్ అయిపోయి ఇంటర్వల్తో వెళ్ళిపోయాడు, చదివేస్తున్నాడు. ఇదే గ్రేస్ అంటే. ఏమేన్? సరే, ఒకసారి బైబిల్ చూడండి.
రోమన్స్ 3:24. రోమన్స్ 3:24. నేను ఎక్కువగా చెప్పను కానీ బేసిక్ మీతో చెప్తాను. కాబట్టి నమ్మువారు, కాబట్టి ఎవరిళ్ళు? నమ్మువారు ఎవరోళ్ళు? ఏ ఊరోళ్ళు? 3:24. ఏ ఊరోళ్ళు? నమ్మువారు ఎవరిళ్ళు? ఆయన కృపచేతనే, నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తు యేసునందలి విమోచనము, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా, ఏంటి మళ్ళీ ఉచితముగా నీతిమంతులని తీర్చుబడుచు, నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేసిన పాపమును దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపర్చెను. ఓ దేవునికి స్తోత్రం. ఏమండి ఒకసారి నా వైపు చూడండి జాగ్రత్తగా. ఏమిటంట? కాబట్టి నమ్మువారు, బెంగళూరు వారు, హిందూపూర్ వారు, హైదరాబాద్ వారు కాదు. ఎవరు వీరు? నమ్మువారు. ఏమి నమ్మువారు? ఎవరిని నమ్మువారు? పురుగుల్ని, జంతువుల్ని నా స్థానంలో పెట్టి ఇప్పుడు వరకు నమ్మారు. నమ్మి ఇక మీరు అపవిత్రులు కావద్దు. ఇప్పటి నుండి నన్ను మీరేం చేయండి? నమ్మండి. నన్ను నమ్మండి అని పాత నిబంధనలో చెప్పాడు. క్రొత్త నిబంధనలో ఆ ప్రభువే ఆయన కుమారుణ్ణి ఎవరినైతే లిస్టులో పెట్టుకున్నాడో, లిస్టులో పెట్టుకున్న వాళ్ళందరినీ పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం వీళ్ళని యోగ్యులుగా చేయలేకపోతుంది. ధర్మశాస్త్రం చేయగలదు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వీళ్ళ వల్ల కావట్లేదు. సరికదా? ధర్మశాస్త్రం వీళ్ళ మీద ఏం చేస్తుందంటే, రే ఎన్ని మార్కులు వచ్చినాయి వీడికి? 5 వచ్చినాయి సార్. మరి మిగతా 5 మీ నాన్న తెస్తాడరా? ఫెయిల్. కాబట్టి వీడు ఎక్కడికి? వీడు నరకం. వీడికి 6 వచ్చినాయి సార్. మరి మిగతా 4 నరకం. 8 వచ్చినాయి సార్ వీడికి. మరి 2 ఎవడికి ఇస్తావరా? ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రం లేనప్పుడు అసలు పాపం ఏంటో తప్పేంటో ఎవడికి తెలిసేది కాదు. ఇంకా ధర్మశాస్త్రం నేను పరలోకానికి తీసుకెళ్ళకపోగా ఏం చేస్తుంది? కరెక్ట్గా నువ్వు నరకానికి వెళ్ళాలరా రే అని చూపిస్తుంది ఆజ్ఞ. మీకు విషయం అర్థమవుతుందా? నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సినోడు. ఎందుకంటే ఈ మార్కులు నీకు లేవు. అసలు టీచర్ గారు లేనప్పుడు గొడవ లేదు, అసలు మనకి చదువు లేదు, స్కూలు లేదు. ఇప్పుడు టీచర్ గారు వచ్చి, స్కూల్ వచ్చి, మార్కులు వచ్చి, ఎగ్జామ్ వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది? అన్నీ కనబడిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం చేసిన పని ఏంటంటే, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్, యూ హ్యావ్ టు గో టు హెల్ అని చెప్పి డిక్లేర్ చేసేస్తుంది. అందుకని ఇప్పుడు దీంతో ఈ లిస్ట్ వాళ్ళు ఎవడు కూడా, మనం కూడా ఇదే లిస్టు. ఏ లిస్టు? 3, 4, 5, 6, 7, 8, 9 లిస్టే. ఒక్కడ కూడా 10 రావు. అదే లిస్టు మంద కూడా. కాబట్టి ఏం చేశాడంటే, ఇక ఆయనే వచ్చి ఆయన కొడుకును పంపించి, ఆయన కొడుకు ద్వారా ఆయనిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయనే అనుసరించేటట్టు చేసి, వీళ్ళు పొందిన శిక్షంతా కొడుకు మీద వేసి, ఆయన శిక్షించబడి వీళ్ళందరికీ ఏమి ఇచ్చాడంటే, ఎన్టీఆర్ ఇచ్చినట్టు 2 గ్రేస్ మార్కులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎగ్జామ్ కాదు, ఇప్పుడు ఎగ్జామ్ లేదు. ఏంటి ఇప్పుడు? యునానిమస్ పాస్. ఏంటి యునానిమస్ పాస్? ఎట్లా? నువ్వు చదివితే కాదు, ఇప్పుడు
ఇప్పుడు ఏంటంటే నమ్మితే చాలు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తే చాలు? ఎస్, ఆయన నా కోసం వచ్చాడు, ఈయన నా కోసం చనిపోయాడు, నా శిక్ష అంతటిని ఆయన వాస్తవంగా పొందాడు, ఆయన శిక్షించబడాల్సినోడు కాదు, నా అపరిశుద్ధతకు ఆయన దెబ్బలు తిన్నాడు అని నువ్వు నమ్మితే చాలు. నిన్ను ఆయన ఏం చేస్తాడంటే నీతిమంతునిగా ఆయనే చేస్తాడు. ఎందుకంటే రేపు నిన్ను అనీతిమంతుడు అని చెప్పేవాడు ఆయనే, రేపు నీతిమంతుడు అని చెప్పగలిగినోడు ఆయనే. ఈయన తప్ప నీకు చెప్పగలిగినోడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్తుంది, సాతాను గడు కూడా వచ్చి చూడు ధర్మశాస్త్రం చూడు, ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి ఆమెను కంపేర్ చేసి చూడు, ఆమె మొహం చూడు, ఆమె మాటలు చూడు, ఆమె ఆలోచనలు చూడు, ఆమె పనులు చూడు, ఇక్కడ స్తోత్రం ఆడదు, అక్కడ ఇంటికి వెళ్ళాము ఎమ కొట్టు కొడుతుంది అని చెప్పి ఆడ మాట్లాడుతుంటే కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆమె నన్ను నమ్మింది కాబట్టి నా గ్రేస్ ఇచ్చి నేనేం చేశాను, ఆమెని ఒక టైటిల్ ఇచ్చాను. ఆమెకి ఏమిటి? సిస్టర్ నీతిమంతమ్మ అని రాశా. ఎవరేమా? ఈమె పరిశుద్ధమ్మ, ఈమె నీతిమంతమ్మ అని రాశా. నేను సంతకం పెట్టిన తర్వాత నువ్వేమైనా పెడతావా? ఇంకెవడన్నా పెట్టేవాడు ఉన్నాడా? మరి మార్కులు లేవుగా. అందుకనే నువ్వు వాడు నెరవేర్చలేంది నేను నెరవేర్చేసి నా ద్వారా క్వాలిఫికేషన్ వాడికి ఇచ్చా, నా క్వాలిఫికేషన్ ఏం చేశాను వానికి ఇచ్చా. హూ ఆర్ యూ టు క్వశ్చన్? ఎందుకు ఈ కంపారిజన్ చెప్పానంటే పాత నిబంధనలో నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పి మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి అన్నాడు. ఎవడన్నా పరుచుకోగలదా? పరుచుకోలేడు. కాబట్టి ఆయనే పరిశుద్ధపరిచి మనల్ని పరిశుద్ధులుగా ఉచితంగా తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా నీ మనసే అంటది, నోరమి నువ్వు పరిశుద్ధం ఏంటి నర్మే అంటే కరెక్టే, నేను అన్నమాట కరెక్టే. కానీ యేసయ్య ఏమన్నాడు నన్ను? ఆయన వాక్యం ఏమని చెప్పింది? మరి ఆయన మాట కాదంటావు చెప్పంటే సైలెంట్. ఇది ఆయన పరిశుద్ధుడని చెప్పాడు కాబట్టి మనం ఏం చేసినా మనం పరిశుద్ధులమేనా? మనం ఏం చేసినా పరిశుద్ధులమేనా? అదే విషయం. నీకు తెల్లని చీర కట్టాడు, మురికి పడకుండా చూసుకో జాగ్రత్తగా. ఏమండి, తెల్లని ఫైజమా లాల్చి ఇచ్చాడు, మురికి పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప దాన్ని ఎప్పుడు మురికి చేసుకోవడం. ఏమైనా గబక్కది మురికి పడింది వెంటనే ఏం చేయాలి? వాక్యమును ఉదక స్నానము చేత మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? మీరు ఉతుక్కోవాలి, స్నానం చెయ్యాలి. కంపు కొట్టకూడదు. ఇచ్చినటువంటి వస్త్రాన్ని మళ్ళీ వేసుకొని మళ్ళీ ఫ్రెష్గా తీసుకెళ్ళడానికి ఏం చేయాలి? ప్రభా చూడు నాయన, ఏంట్రా ఈ కంపు ఏంట్రా, ఈ మచ్చలేంట్రా అని చెప్పి ఆయన నిన్ను he set you apart from hell and from sin. It is your part to remain holy. It is your responsibility. It is your responsibility to keep up your piousness. నీ పవిత్రతని, నీ పరిశుద్ధతని నీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు దాన్ని ఏం చేసుకోవాలి? కొనసాగించాలి, కాపాడుకోవాలి. ఇది నీ పార్ట్. బట్టలు ఇవ్వటం ఆయన పనే, ఉతకటం ఆయన పనే. ఆ ఉతికేటప్పుడు నిన్ను వేసి ఉతికితే సరిపోద్ది. అప్పుడు అర్థమైందా? సో గ్రేస్ దుర్వినియోగం కాకూడదు. ఇట్ షుడెంట్ గెట్ మిస్యూజ్డ్. కృప విస్తారముగా ఉందని
పాపము చేయదమా అట్లా అనరాదు. అర్థమవుతుందా? సో ఈ సెకండ్ సెక్షన్ ఎందుకు ఇచ్చారంటే, విల్ క్లోజ్ విత్ ద థర్డ్ సెక్షన్. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎట్లా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడని చెప్పాను, ఆయన పరిశుద్ధతలు ఎక్కడున్నాడో చెప్పాను. సెకండ్, నేను పరిశుద్ధుని కనుక నా పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఉండమన్నాడు, ఉండలేకపోయారు. కాబట్టి ఆయనే పరిశుద్ధులుగా మనల్ని ఉచితంగా చేశాడు. ఉద్దేశం ఏంటి? ఫైనల్ ఉద్దేశం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి. కొలొషియన్స్ 1:12, కొలస్సీ పత్రిక 1:12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపర్చునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని బతిమాలొచ్చున్నాం. సినిమా చూసినట్టు చూస్తున్నారు మీరు. నాకు ఒక్కళ్ళకన్నా ఆనందం కలిగి అని చప్పట్లు కొడతారేమో అని చూశాను నేను. కొద్ది కొట్టబాగ కొద్ది మొహమాట అడిగి కొట్టించుకున్నట్టు ఉంది. అది నాకు కాదు నేను చెప్పేది, నాకు కాదు. దేనికి చెప్పేది నేను? తేజోవాసులు అంటే ఎవరు? పరలోకంలో ఉండే ప్యూర్ పరిశుద్ధులు. వారి ముఖాలు తేజస్సు, వారి బట్టలు తేజస్సు, వారి జీవితమే తేజస్సు. వారిలో చీకటి ఎంత మాత్రం ఎక్కడా కూడా లేదు. మనం ఎక్కడున్నాం? వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని, అసలు లోకమంతా అసలు మనం ఉన్నదే. ఇప్పుడు ఏమనుకో, ఈ చీకట్లో ఉన్న వాళ్ళని తేజోవాసుల లోకంలో తీసుకువెళ్ళి తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో వీడు పాలిభాగస్తులై ఉండాలి. మీరు తండ్రికి కృతజ్ఞతలు ఏమని చెప్పాలంటే, ఇంత అన్నం పెట్టావు, ఇన్ని బట్టలు ఇచ్చావు, ఇన్ని డబ్బులు ఇచ్చావు, దీని గురించి కాదు మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఏమిటంట? అయ్యా, తేజోవాసులతో. నేను మురికిలో ఉండేవాడిని, చీకట్లో ఉండేవాళ్ళం మేము. ఇలాంటి వాళ్ళని పరిశుద్ధులతో, పవిత్రులతో, తేజోవాసులతో, పరలోక సంబంధమైన నివాసులతో జీవించే భాగ్యం నాకు కలుగు చేసావయ్యా. థ్యాంక్ యూ. కృతజ్ఞతతో దేవుణ్ణి ఏం చేయాలంటే మనం స్తుతించాలి. అంటే మన పరిశుద్ధతని ఏ డిగ్రీ వరకు హెచ్చించాడంటే అక్కడకు నువ్వు ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిశుద్ధత, ఈరోజు ఏమీ తిట్టలేదులే, ఈరోజు ఆమెనేమి అనలేదులే, ఈరోజు ఏం తప్పుడుగా నేను ఆలోచించలేదులే, ఈరోజు ఏమి. నువ్వు ఈ రోజు కోసం కాదు, అసలు నేను సెట్ చేసింది ఎక్కడికి? పరలోకంలో తేజోవాసులతో పక్కన కూర్చుండేంత స్టేటస్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ క్యాలిబర్తో నువ్వు నేను పనిచేయాలి. దేవుని స్తోత్రం. దేవుని మాటలు, దేవుని వివేకంతో చెప్పే మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. దానితో జీవించటానికి సిద్ధమవ్వండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఈవెన్ ఆయన నివాసం కూడా సామ్ 11లో ఉంటుంది, 4-6లో. ఆయన నివాసం కూడా హీ డ్వెల్స్ ఇన్ ద హోలీ ప్లేస్. నేను పరిశుద్ధ స్థలములో నివాసము చేయువాడు. హల్లెలూయా. యెషయా 6లో ఉంటుంది. యెషయా చూస్తున్నాడు,
ఇది చూసిందా, లేకపోతే ఎవరిని చెప్పిందా, లేకపోతే ఊరికి అనుకునేదా? యెషయా చూస్తున్నాడు, ఆకాశం తెరవబడింది, గొప్ప సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన తెల్లటి కాంతితో, కోటి సూర్యుల కాంతితో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ముందు 4 జీవులు, 4 తలలు కలిగిన జీవులు 6 రెక్కలతో ఉన్నాయి. 2 రెక్కలతో వారు ఎగురుతూ ఏమంటున్నారు? ఒకటే మాట, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఒకే మాట 4 సార్లు ఎందుకు చెప్తారు? ముస్లింలో తలాక్ 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 అంటే తల పగిలిపోయినట్లు లెక్కేగా. ఎందుకు 3 సార్లు అంటే కన్ఫర్మేషన్. ఆయన 1 మారు పలికెను, 2 మార్లు నాకు వినబట్టు. దట్స్ కన్ఫర్మేషన్. వీళ్ళు 4 సార్లు కన్ఫర్మేషన్ ఏంటంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మరలా చెప్తున్నాను, పరిశుద్ధుడు. ఫర్ ఎవర్ హీ ఈస్ హోలీ అండ్ హీ ఈజ్ ఆల్సో ఇన్వైటింగ్ యూ అండ్ మీ టు డ్వెల్ ఇన్ దట్ ప్లేస్. నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఉచితంగా చేశాడు. మన పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకొని ఆ నీతి కలిగిన రాజ్యంలోకి ప్రవేశిద్దాం. చెప్పండి, ద క్యారెక్టరిస్టిక్, వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఈస్ హోలీనెస్, మీన్స్ సెట్ అపార్ట్. ఎక్కడి నుంచి వేరు చేసుకోవాలో అక్కడి నుంచి ఏం చేసుకోవడం? ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you, Father. Who is like unto thee, O the Lord among gods? Who is like unto thee, glorious in holiness, faithful in praises, doing wonders. Who is like unto thee? No one is like unto thee. Oh, the Lord among gods, no one is like unto thee, glorious in holiness, faithful in praises, doing wonders. No one is like unto thee. ఆయనతో పోల్చదగిన వారు నో వన్. ఇందాకే మనం చదువుకున్నాం, ఆయనతో సాటి అయిన వారెవరు? వేల్పులలో ఆయనతో సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా? నో వన్. నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, హెల్ప్ మీ టు కీప్ అప్ మై హోలీనెస్. నా మనసు, నా కళ్ళు, నా హృదయం, నా జీవితం పవిత్రంగా ఉంచుకోవడానికి దేవా, నువ్వు ఇచ్చిన పరిశుద్ధతను తేజవాసుల స్వాస్థ్యములో కలపాలి అని మీరు కోరుకున్నటువంటి ఆ యొక్క మీ ఆశను ఫుల్ఫిల్ చేయగలిగినటువంటి కృప నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. బ్రదర్ ప్రార్థన చేస్తారు, అందరం ఏకీవించుదాం. చేయండి. థ్యాంక్ యూ ఫాదర్. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి, వెనుకున్నవారు, ముందున్నవారు, లోనున్నవారు అందరూ ప్రార్థన చేసుకోండి. జస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గ్రేట్నెస్. ఎంత మహా గొప్ప దేవుడైన వినయము గల వారి మధ్యన
ఆయన నివసించే దేవుడట. సాతాను ఎంత పొగరపడ్డాడో, ఇంత గొప్పవాడు ఎలా తగ్గించుకుని ఉంటున్నాడో, ఆయన పరిశుద్ధత యొక్క, పవిత్రత యొక్క గొప్పతనం ఏమిటో ఒక్కసారి చూద్దాం. మాట అడగండి ప్రభువుని, అయ్యా నా నోట్లో నువ్వు పరిశుద్ధపరిచిన తర్వాత కూడా అపవిత్రత నా నోట్లో కనబడుతుందేమో. నువ్వు పరిశుద్ధగా నన్ను డిక్లేర్ చేసిన తర్వాత కూడా నా మనసులో, నా అంతరంగంలో, నా ఆలోచనల్లో, నా చూపుల్లో, నా హృదయంలో, నా నడకలో, నా పడకలో ఎక్కడైనా అపవిత్రత ఉంటే మనస్ఫూర్తిగా అడగండి. తేజోవాసుల స్వాస్థ్యంలో నేను ఉండాలని, నన్ను అంత ఉన్నత స్థాయిలో ఎదురు చూసిన దేవునికి నేను ఇచ్చేటువంటి గౌరవం ఇదా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ లార్డ్. నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని ప్రభువుని అడిగి ఈరోజు ఈ వాక్యంతో స్నానం చేసి శుద్ధులు కావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. Nobody will question you. Nobody will question you. కానీ నిన్ను ప్రశ్నించే ఒక రోజు ముందు నీ వచ్చినప్పుడు చాలా ఇక దెర్ ఈస్ నో ఛాన్స్. కానీ ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈరోజునే నువ్వు ప్రశ్నించుకోగలిగిన దినం. ప్రభువా, థ్యాంక్ యూ తండ్రి, మాతో మాట్లాడినందుకు. మీ స్వరాన్ని ఈ మందిరంలో ఉంచి నీ మాటను ఈ మందిరంలో విడుదల చేస్తున్నందుకు స్తోత్రం. మీ యొక్క యాట్రిబ్యూట్లో, మీ గుణ శౌశీల్యతలో ఒక ఆణిముత్యాన్ని ఈరోజు మేము ధ్యానం చేశాం. అదే నీ పరిశుద్ధత. నువ్వు పరిశుద్ధుడవు, ఎప్పటికీ పరిశుద్ధంగా ఉంటావు. పరిశుద్ధుడు అని పొగడబడుతున్నావు, పరిశుద్ధ స్థలములో నివసిస్తున్నావు. నువ్వు అంత గొప్పవాడమైనా దీనులతో ఉండడానికి, నలిగిన మనస్సు కలిగిన వారిని బలపరచడానికి తగ్గించుకొని వచ్చే దేవుడవయ్యా. అంతేకాదు, నీతో ఆ పరిశుద్ధ రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో మేము అందరం ఉండాలని కోరుకున్నవాడవయ్యా. దానికోసం మేము పరిశుద్ధంగా ఉండలేకపోయినా నీ కుమారుణ్ణి ఉంచి ఆజ్ఞలను నెరవేర్చి మా కొరకు చనిపోయి మరణాన్ని గెలిచి మా శిక్షను భరించిన మా యేసుని మేము మనస్ఫూర్తిగా నమ్మడం చేత మమ్మల్ని నీతిమంతులుగా చేస్తున్న దేవునికి, పరిశుద్ధులుగా మారుస్తున్న ప్రభువుకి, తన పవిత్ర రక్తము చేత శుద్ధులుగా చేస్తున్న క్రీస్తుకి మనసారా స్తోత్రాలయ్యా. తేజోవాసుల స్వాస్థ్యములో మేము కూడా ఉండాలని, మేము కూడా పాలిభాగస్తులు అవ్వాలని, ఈ భూలోక చీకట్లో ఉండే మమ్మల్ని తేజోవాసుల పరలోక రాజ్యములో కోరుకున్న మా ప్రభువుకు తండ్రికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Help us, Lord, to remain holy forever. Help us, Lord, to remain holy forever. Let every member of this church help them, Lord, to remain holy in every area of their life. దేవుడు అనుగ్రహించిన పవిత్రతను, పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఈ కృప దయచేయమని, వచ్చే వారిని మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసం మనెల్లరకు తోడయుండి, ఆయన అనుగ్రహించిన ఆధిక్యతలో, పరిశుద్ధతలో, తేజోవాసుల స్వాస్థ్యములో మనమందరము అక్కడ పాలిభాగస్తులగుటకు కృప దయచేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ గాడ్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభువును గూర్చి నేర్చుకోవాలన్న తృష్ణ కలిగిన వారు బైబిల్ స్టడీస్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ టీచింగ్స్. You are knowing about God. Amen. God bless you. Good night.